హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావి ఎపిసోడ్ నెంబర్ 3. ఏదో గుర్తొచ్చినట్లు జై సడన్గా లేచి హాస్పిటల్ నుండి బయటికి పరిగెడుతూ ఉండడంతో సత్య వెంటనే అతని చెయ్యి పట్టుకొని, రే జై, ఎక్కడికి రా, ఆగు అని అన్నాడు. జై వెనక్కి తిరుగుతూ, నిన్న నైట్ నేను ఆమెకు దెబ్బ తగలగానే హాస్పిటల్కి తీసుకొస్తుంటే ఆమె నాకు ఒక చోటు వైపు చూపించి ఏదో చెప్పడానికి ట్రై చేసిందిరా. మేబీ అక్కడ తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా ఇంకేదైనా దొరుకుతుందేమోనని చూడటానికి వెళ్తున్నా అని చెప్పాడు జై. దానికి నువ్వెందుకురా, నేను వెళ్ళి ఆ ప్లేస్లో ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ ఇక్కడ ఏదైనా అవసరమైతే ఎలా అని అన్నాడు. సత్య మాటలు జైకి కూడా నిజమే అనిపించాయి, కానీ ఎందుకో అతని మనసు ఒప్పుకోలేదు. దాంతో, లేదురా, నేనే వెళ్తాను, నువ్వే ఇక్కడుండు, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అని చెప్పి అక్కడి నుండి నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళిపోయాడు జై. అప్పటికే టైం ఉదయం 10 గంటలు దాటుతూ ఉండడంతో అటు ఇటు జనం కొంచెం తక్కువగానే ఉన్నారు. జై ఆ ప్రదేశానికి చేరుకొని బైక్ పక్కనే ఆపి అక్కడంతా వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎంత వెతికినా ఏమీ దొరక్కపోవడంతో విసిగిపోయిన జై ఒక క్షణం కళ్ళు మూసుకొని రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. మరుక్షణంలోనే ఏదో గుర్తుకొచ్చినట్లుగా టక్కున కళ్ళు తెరిచి అక్కడున్న ఫుట్పాత్ వైపు చూశాడు. అక్కడే ఆమె అటువైపే చూపించింది అనుకుంటూ వెళ్ళి అక్కడున్న గడ్డిలో వెతకడం స్టార్ట్ చేశాడు. తర్వాత 2 నిమిషాల్లోనే ఆ గడ్డిలో ఫోన్ కనిపించింది. కానీ అది నీటితో పూర్తిగా తడిచిపోయి స్క్రీన్ మీద అంతా గీతలు పడి డ్యామేజ్ అయి ఉంది. దాంతో, థ్యాంక్ గాడ్, బ్రతికించావు, కనీసం ఇదైనా దొరికింది అని దాన్ని తీసుకువెళ్ళి అప్పటికప్పుడే ఫోన్ సర్వీసింగ్ సెంటర్లో ఇచ్చాడు. కానీ దాన్ని చూసిన తర్వాత ఇక ఆ ఫోన్ ఎందుకు పనికిరాదని, డేటా కూడా రీట్రై చేయడం కుదరదని, అయినా ఒకసారి ట్రై చేసి చూస్తానని చెప్పాడు ఆ షాప్ వాడు. అది విని నిరాశగా ఆ ఫోన్ అక్కడే ఇచ్చి హాస్పిటల్కి తిరిగి వచ్చాడు జై. అతన్ని చూడగానే, రే, ఇంత టైం పట్టిందేంటి, ఎంతసేపు అక్కడ వెతుకుతూనే ఉన్నావా, ఇంతకీ ఏదైనా దొరికిందా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు సత్య. ఉండరా, కాస్త ఊపిరి తీసుకో నువ్వు అంటూనే చిరాగ్గా చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు జై. సత్య వెంటనే ఒక వాటర్ బాటిల్ తెచ్చి అతనికిచ్చాడు. జై ఆ వాటర్ తాగి కాస్త స్థిమితపడ్డాడు. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది, ఏదైనా క్లూ దొరికిందా అని అడిగాడు సత్య. లేదురా, దొరికిన ఒక్క వస్తువు కూడా ఉపయోగపడేలా లేదు అంటూ జరిగిన విషయం మొత్తం అతనితో చెప్పాడు జై. అంతా విన్న సత్య అతన్ని కూల్చేస్తూ, రేయ్, టెన్షన్ పడకు, ఇంకా అది మన చేయి జారిపోలేదు కదా, స్టిల్ వీ హ్యావ్ ఛాన్సెస్ అని అన్నాడు. ఏమోరా, అసలేం చేయాలో అర్థం కావడం లేదు, ఎవరో ఈ అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఇదంతా ఎలా జరిగింది, తలుచుకుంటేనే మైండ్ పోతుంది అని తల మీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు జై. ఎప్పుడూ సీరియస్గా ఉండే అతన్ని అలా చూసిన సత్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జై తనకు పరిచయమైన ఈ 4 సంవత్సరాల్లో ఇంత టెన్షన్గా కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే అతన్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ మెల్లగా అతని భుజం మీద చెయ్యి వేసి, రేయ్, కూల్ రా, టేక్ ఇట్ ఈజీ, ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది, నువ్వు అనవసరంగా కంగారు పడుకు అని అన్నాడు. లేదురా, అసలు ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ నేనే అనిపిస్తుంది. ఒకవేళ నేను ఆమెను సేవ్ చేయడానికి వెళ్ళకపోయి ఉంటే ఆమెను ఆ రౌడీలు తీసుకువెళ్ళేవాళ్ళు, అప్పుడు కనీసం ఆమెకు ఈ పరిస్థితి అయినా రాకుండా ఉండేది. మధ్యలో నేను వెళ్ళి ఆమె జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేశానేమోనని అనిపిస్తుందిరా అని బాధగా అన్నాడు జై. షడప్ జై, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఆ అమ్మాయి ఇంకా డేంజర్లో పడేదేమో, హూ నోస్, ఇంతకంటే పెద్ద ప్రాబ్లంలోనే పడేదేమో, అలా ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు హా అని అడిగాడు సత్య. ఆ ప్రశ్నకు జై ఆన్సర్ చేయలేనట్లు సైలెంట్గా చూశాడు. రే జై, అయినా ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఎప్పటికైనా తన గతం తనకి గుర్తొస్తుందని డాక్టర్ చెప్పారు కదా, సో కొన్ని రోజులు ఆగుదాం, ట్రై చేద్దాం, అప్పటికి ఆ ఫోన్ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు, లేకపోతే ఈలోగానే తనకు తన మెమరీ తిరిగి రావచ్చేమో, ఎవరికి తెలుసు, ఒకవేళ అలా కూడా జరగకపోతే మన సర్కిల్లో వాళ్ళందరికీ చెప్పి ఆమె గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమందాం అని అన్నాడు సత్య. అతను అలా మాట్లాడుతూ ఉండగానే శృతి రూమ్ డోర్ తెరుచుకొని బయటికి వచ్చిన నర్స్, హలో జై గారు, లోపలికి రండి, మీ ఫియాన్సీకి మెలకు వచ్చింది అని పిలిచింది. ఆ మాట వినగానే కంగారు, ఒక రకమైన ఉద్రేకంతో పాటు బయటకు చెప్పలేని ఒక రకమైన టెన్షన్తో సత్య వైపు చూశాడు జై. వెళ్ళు అని సైగ చేశాడు సత్య. దాంతో ఒక క్షణం దీర్ఘంగా శ్వాస తీసుకొని మెల్లగా రూంలోకి వెళ్ళాడు.
చంద్రబింబం లాంటి అందమైన ముఖంతో కళ్ళు తెరిచి తన వైపే చూస్తూ కనిపించింది శృతి. ఆ గదిలోని తెల్లని లైట్ కాంతి ఆమె మీద పడుతుంటే ఆమె బుగ్గలు నిగనిగా మెరుస్తున్నాయి. కురులు కొద్దిగా వెనక్కి పడుతుంటే వాటిని పట్టించుకోవడం మానేసి ఏదో ఒక వింత ఆకారాన్ని చూసినట్లుగా లోపలికి వచ్చిన జై వైపు చూస్తూ ఉంది ఆమె. అతని దగ్గరికి రాగానే నేను బయట వెయిట్ చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది అప్పటి వరకు ఉన్న నర్స్. బెడ్పై ఉన్న శృతి బ్లాంక్గా జై వైపే చూస్తోంది. ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక అయోమయంగా చూశాడు జై. ఆ నిశ్శబ్దానికి తెరదించుతూ మీరు మీరెవరు, నాకేమవుతారు అని మెత్తని స్వరంతో అడిగింది ఆ అమ్మాయి. ఆ ప్రశ్నకు కొద్దిగా నీళ్లు మింగుతూ నువ్వు నువ్వు నాకు కాబోయే భార్యవి, మనమిద్దరం ప్రేమించుకున్నాం అని అతి కష్టం మీద జవాబిచ్చాడు జై. ఆ మాట విని ఆమె ఆశ్చర్యపోతూ వాట్ అని నమ్మలేనట్లుగా అడిగింది. ఇదేంటి ఎంత ఆశ్చర్యపోతుంది, నేను తన లవ్వర్ అంటే నమ్మలేకపోతుందా ఏంటి అని తనలో తానే అనుకొని పైకి మాత్రం నవ్వుతూ అవును, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పాడు జై. ఆ మాటతో ఆమె అనుమానంగా చూస్తూ అవునా, కానీ నాకేం గుర్తు రావడం లేదు, ఇంతకీ నా పేరేంటి అని అడిగింది. నీ పేరు శృతి అని చెప్పాడు జై. శృతినా అని ఒక క్షణం ఆలోచిస్తూ మరి నీ పేరు అని అడిగింది. నా పేరు జై అని టక్కున చెప్పాడు జై. అవునా అంటూ అప్పటికీ అతని వైపు అనుమానంగా చూస్తూనే ఉంది. ఆమె ఎలా ఎందుకు చూస్తుందో అర్థం కాక ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అంటూ కొద్దిగా ముందుకు వెళ్ళి అడిగాడు జై. మనమిద్దరం కాబోయే భార్యాభర్తలమంటే నాకెందుకో ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు అని అంది శృతి. ఆ మాటకు కొంచెం ఉలిక్కిపడి ఇంతలోనే ఎలా కనిపెట్టేసింది అని మనసులోనే అనుకొని అవునా, ఎందుకలా అనిపిస్తుంది అని వెర్రి నవ్వుతో ప్రశ్నించాడు జై. ఎందుకంటే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీలో బాధ కనిపించాలి, కానీ నాకు ఎక్కడా మీ కళ్ళలో బాధ కనిపించడం లేదు. ఏదో దొంగతనం చేసినట్లు, ఏదో అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు కంగారు మాత్రమే కనబడుతోంది అని చెప్పింది. ఆ స్థితిలో కూడా ఆమె అంతలా ఎనాలిసిస్ చేస్తుంటే ఆమె ఎంత చురుకుగా, ఎంత తెలివిగా ఆలోచిస్తుందో అతనికి అర్థమయ్యింది. దాంతో ఓ గాడ్, ఈమె ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ చేసినా మొత్తం పట్టేస్తుంది, అప్పుడు నిజం బయటకు వస్తుంది. అదే జరిగితే నా టైంలో సగం ఆ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. లేదు లేదు, ఏదేమైనా కానీ ఈసారి నేను వేసిన పథకం సక్సెస్ కావాల్సిందే. నేను దీని చుట్టూ తిరుగుతూ కూర్చుంటే అక్కడే అదంతా చూసుకోలేడు అని మనసులోనే అనుకొని వెంటనే ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చి చిన్నగా స్మైల్ ఇస్తూ వెళ్ళి ఆమె చేతులను పట్టుకొని బాధ నిండిన స్వరంతో నేను బాధపడితే నువ్వు చూడలేవని నేను ఇలా ఉంటున్నా, అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. ఒకవేళ నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే కన్నీరే కావాలంటావా? అయితే ఒక్కసారి నా గుండె మీద చెయ్యి వేసి చప్పుడు విను. ఆ హృదయం నీ కోసం పడుతున్న వేదన మాటల్లో చెప్పలేని బాధ వినిపిస్తుంది. నువ్వు ఈ బెడ్ పైన పడిన క్షణం నుండి సెకనుకొకసారి నీకు నా కన్నీళ్లతో అభిషేకం చేస్తూనే ఉన్నాను అని చాలా డ్రమటిక్గా అన్నాడు. ఆ ఎమోషన్లో పనిలో పనిగా 2 కన్నీళ్లు కూడా కార్చేశాడు. అది చూసిన శృతి అతని కళ్ళ నుండి కారుతున్న కన్నీటి చుక్కల్ని బ్యాండేజ్ వేసిన తన చేతి వేళ్లతో తుడుస్తూ వద్దు, మీరు బాధపడకండి, మీ గురించి తెలుసుకోకుండా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని మెల్లగా అతని దగ్గరకు జరిగి అతని భుజం మీద తలపెట్టుకుంది. ఆ క్షణం అతడి గుండె వేగం నిజంగానే పెరిగింది. అతని ఒళ్ళంతా ఒక రకమైన శక్తితో కంపించింది. 25 ఈ జీవితంలో అతను ఇంతవరకు ఒక అమ్మాయికి కూడా అంత దగ్గరగా రాలేదు. చివరకు అది మీనా అయినా కానీ నిజానికి మీనా తన వెంట పడుతుందని అతనికి తెలుసు. అతన్ని చూడడానికి గంటకొకసారి తన డెస్క్ దగ్గరకు వస్తుందని తెలుసు. ఆమెకు తనతో ఉండడం ఎంత ఇష్టమో జైకి తెలుసు. అయినా కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా అతను మీనా తన చేతిని తాకనివ్వలేదు. అందుకే హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు అతని శరీరం అంతా ఒక క్షణం స్థాణువైపోయింది. ఏమీ చెయ్యలేని, ఎటూ కదలలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఏదో గుర్తుకు రావడంతో ఉఫ్ అని తనను తాను కంట్రోల్ చేసుకొని ఆమెను తన భుజం నుండి లేపి మళ్ళీ కూర్చోబెట్టబోయాడు. కానీ శృతి మాత్రం ఇంకొంచెం సేపు ఇలానే ఉండనివ్వు జై, ప్లీజ్ అని అడిగింది. ఆమె అంత తీయగా రిక్వెస్ట్ చేయడంతో
జై తిరిగి మాట్లాడలేకపోయాడు. కానీ ఆమె అంత దగ్గరగా ఉండడంతో ఈ క్షణం అతని మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఏవేవో భావాలు మొదలవుతున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న సముద్రంలో ఒక్కసారిగా సునామీ చెలరేగినట్టుగా, కదలిక లేని శిల్పానికి మాటలొచ్చినట్టుగా అంతా వింతగా అనిపిస్తోంది. అతని ఊహల విహారానికి బ్రేక్ వేస్తూ జై అని పిలిచింది శృతి. హా అన్నాడు అతి కష్టం మీద జై. ఆమె అతని భుజం మీద నుండి లేస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది. ఓ అవునా, ఒక్క నిమిషం, ఇప్పుడే తినడానికి ఏదైనా తీసుకొస్తా అంటూ గబగబా బయటికి వెళ్ళి ఉఫ్ అంటూ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. అప్పటి వరకు శృతి ముందు లవర్గా నటించడానికి అతనికి చాలా కష్టమే పడాల్సి వచ్చింది. కానీ అందులో ఏదో తెలియని ఆనందం కూడా ఉందని అనిపించింది. బయటికి వచ్చిన జైని చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళిన సత్య, రే ఏమంటుందా అమ్మాయి, నువ్వు లవర్ అంటే నమ్మేసిందా లేదా అని అడిగాడు. ప్రస్తుతానికి నమ్మినట్లే ఉంది క్యాంటీన్ వైపు నడుస్తూ చెప్పాడు జై. అయితే మంచి విషయమే, అది సరే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అతని వెంటే నడుస్తూ అడిగాడు సత్య. తనకి ఆకలేస్తుందట అని చెబుతూనే క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం పార్సిల్ చేయించాడు జై. సరే అయితే ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని చెప్పాడు సత్య. ఓకే అని జై చెప్పడంతో సత్య వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఆఫీస్లో తన డెస్క్ దగ్గర కూర్చొని ఫైల్స్ తిరగేస్తూ ఉన్నాడు సత్య. 2 రోజులుగా జైతో ఉండడం వల్ల అతని వర్క్ చాలా పెండింగ్లో పడింది. కీబోర్డ్స్ పైన మనుషుల వేళ్ళు వేగంగా ఆడుతున్న చప్పుడు తప్ప అక్కడ ఇంకెలాంటి చప్పుడు కనీసం వినిపించడానికి కూడా కరువైంది ఆ ఆఫీస్లో. సత్య తన ఎదురుగా ఉన్న ఫైల్స్లో నుండి ఒక ఫైల్ని తీసి ముందేసుకొని, ఓ గాడ్, ఆ జైగాడి వల్ల బాస్ ముందు నానా బొక్కలు పడాల్సి వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే ఇదంతా కంప్లీట్ చేసి బాస్ దగ్గర ఎంతో కొంత మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ పెంచుతానన్న ఇంక్రిమెంట్ అలానే పోస్ట్పోన్ చేస్తాడు అని కంగారుగా పని మీద పడ్డాడు పిల్లగాడు. అతను అలా 5 నిమిషాలు కంప్లీట్ చేశాడో లేదో వెంటనే అతని ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలయ్యింది. ఈ టైంలోనా? నో, అది ఎవరైనా సరే చూసే ప్రసక్తే లేదు హా అని గట్టిగా తనలో తానే అనుకొని కాలు లిఫ్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సత్య. కానీ ఆ ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి కూడా కావాలనే దాన్ని పట్టించుకోకుండా ముందుకే చూస్తున్నాడు సత్య. ఇంతలో అతని కీబోర్డ్ మీద ఎవరిదో నీడ పడడంతో వేగంగా పరిగెడుతున్న ఆ ఫింగర్స్ని ఆపేసి మెల్లగా కనురెప్పలు పైకి లేపి చూశాడు. అక్కడ నిలబడింది ఎవరో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు సత్యకి. అక్కడ నిలబడి ఉంది మీనా. పేరుకు తగ్గట్టే మీనం లాంటి కన్నులు, భుజాల దాకా కప్పబడిన ఒక శాలువా లాంటి డ్రెస్సు, ఆ పైన వాటిని మేం దాచేస్తామన్నట్లుగా ముందుకు పడుతున్నాయి ఆమె కురులు. ఆమె అసలైన ఎత్తుని 4 ఇంచులు పెంచుతున్న ఆమె హీల్స్, చేతిలో ఉన్న ఫోన్ నుండి చిన్నగా వినిపిస్తున్న లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఎప్పుడూ అరుస్తూ రాక్షసిలా అందరి మీద పడిపోయే మీనా ఆ రోజు నీళ్లు దొరకని మీనంలా ఎండిపోయింది. ఆమెనలా చూడగానే సత్యకు నవ్వాగలేదు. కానీ బలవంతంగా చేతిని పెదాలకు అడ్డుపెట్టుకొని నవ్వాపుకుంటూ చెప్పు మీనా అని అన్నాడు. ఫ్రీగా ఉన్నావా అని ఆమె సూటిగా అడిగింది మీనా. అతను కొంచెం స్ట్రైట్గా నిలబడుతూ హా చెప్పు, ఇంతకుముందు ఫోన్ చేసింది నువ్వేనా అని అంటూనే ఆమె చేతిలో ఉన్న ఫోన్ వైపు చూశాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా అలా కాఫీ తాగుదాం వస్తావా అని అడిగింది మీనా. నిజానికి అతనికి ఇప్పుడు ఎటూ వెళ్ళాలని లేదు. కానీ తనకంటే ఎంతో కొంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆమె అడిగేసరికి అతను ఒక క్షణం ఆగి ఆలోచిస్తూ ఇప్పుడా అని ఆగిపోయాడు. అని తలాడించింది ఆమె. తటపటాయిస్తూనే సరే పద అంటూ ముందుకు నడిచాడు సత్య. దాంతో బాస్ ముందు మార్కులు కొట్టేయాలనే సత్య టార్గెట్కి ఆ కడితో బ్రేక్ పడింది. కాసేపటికి క్యాంటీన్లో టేబుల్పై ఉన్న 2 కాఫీ కప్పుల నుండి పొగలు పైకొస్తున్నాయి. ఆ టేబుల్కి ఒకవైపు మీనా, ఇంకోవైపు సత్య. చుట్టూ వెళ్తున్న మనుషులందరూ వాళ్ల వైపు ఒక చూపు వదిలి వెళ్తున్నారు. దానికి కారణం తాను మీనాతో కలిసి కూర్చోవడం అని సత్యకు కూడా తెలుసు. కాఫీ కప్పుని చేతిలోకి తీసుకొని ఇప్పుడు చెప్పు, మ్యాటర్ ఏంటి, ఎందుకంత మూడీగా ఉన్నావు అని అడిగాడు సత్య. జై అక్కడున్నాడు అని స్ట్రైట్గా అడిగేసింది మీనా. ఆ ప్రశ్న విని నోటిలోకి తియ్యగా వెళుతున్న కాఫీ కప్పు ఒక్క క్షణం ఆగిపోయింది. చిన్నగా దగ్గుతూ నాకేం తెలుసు అని అన్నాడు సత్య.
ప్లీజ్ సత్య, ఇప్పుడు నీతో గొడవ పడే మూడ్ లేదు. జై ఎక్కడున్నాడు? నిజం చెప్పు అని చిరాగ్గా అడిగింది మీనా. ఒకవైపు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, మరోవైపు కాఫీ తాగుతూ, చెప్పాలనుంది కానీ చెప్పను అని అన్నాడు సత్య. ఏ, ఎందుకు చెప్పవు అని కోపంగా అడిగింది మీనా. చెప్పొద్దన్నాడు అని అన్నాడు సత్య. ఎవరు అని టక్కున అడిగింది మీనా. అది అంటూ అతను జవాబు ఇవ్వకముందే అతని ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. దాంతో స్క్రీన్ వైపు చూసిన సత్య ముఖంలో టెన్షన్ మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లో నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్స్ను మిస్ అవ్వకుండా వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.